శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మన 3వ అధ్యాయంలో రోహిల్లా కథ చెప్పుకున్నాం. రోహిల్లా కథ ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పుకుందామండి. రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బాధపడింది. అంతే కదండి. మరి పొడుగాటి వాడును, పొడుగైన చొక్కా తొడిగిన వాడును, బలవంతుడునగు రోహిల్లా యొక్క ఒకడు బాబా కీర్తిని విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసము ఏర్పరచుకునేను. రోహిల్లా గారు షిరిడీలో వచ్చారు. షిరిడీకి వచ్చి అక్కడ స్థిర నివాసంగా ఉన్నారు. రాత్రింబవళ్ళు ఖురాన్ను కల్మాను చదువుచు అల్లాహు అక్బరు అని అరుస్తూ ఉండేవారంట. చూడండి, ఈవేళ ముస్లిం సోదరులకి బక్రీద్ శుభాకాంక్షలు. నిజంగా అదే కథ ఇప్పుడు రావడము వారికి మేము అందజేస్తున్న అభినందనలు. సాయిరామ్. ఆయన ఎలా అరిచేవారంట? ఆబోతు రంకి వేసినట్లుగా అరుస్తూ ఉండేవారట. అది బిగ్గరగా గట్టిగా అరుస్తూ ఉండేవారట. అందువలన పగలంతయు పొలాల్లో కష్టపడి పాపం ఇంటికి వచ్చి షిరిడి ప్రజలు, అంటే ఆయన అలా అరిసేవారు, కానీ ఇంటికి వచ్చిన షిరిడి ప్రజలకి డిస్టర్బెన్స్గా ఉండేదంట. అంతే కదండి. మనం ఇరుగు పొరుగు మనం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాం రాత్రి నిద్రపోయేటప్పుడు. అప్పుడు కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ప్రజల్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా అక్కడ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఆయన నుంచి. అసౌకర్యాన్ని కలుగు చేస్తూ ఉండడం వల్ల ఏం చేశారు, కొన్నాళ్ళ వరకు వారు దీనిని ఓర్చుకున్నారు. కొద్ది రోజులు ఆయన్ని ఓర్చుకున్నారు. ఈ అరుపులు అయ్యని సరేలే అని. తుదకు ఆ బాధ నోరవలేక, అంటే ఆ బాధను తట్టుకోలేక ఏం చేశారండి, బాబా వద్దకు వెళ్ళారు. రోహిల్లా అరుపులు వినలేకపోతున్నాము, మరి అతన్ని అలా అరవకుండా చేయాలి బాబా మీరేనని ఫిర్యాదు చేశారు. అప్పుడు వారిపై బాబా కోపించి, మీ పనులు మీరు చేసుకోండి, ఆయన జోలికి ఎందుకు వెళ్తారు మీరు? ఆయన అరుపులు అరిస్తే మీకేంటి బాధ? మీరు వెళ్ళకండి, మీ పనులు మీరు చేసుకోండి అంటారు బాబాగారు. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు ఆమె గయ్యాళి అయ్యి ఉండవచ్చునని, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెడుతున్నదని చెబుతారు. నిజానికి అతనికి పెళ్ళి లేదు, ఏమీ లేదు. కానీ బాబా గారు ఏమంటారు, ఆమెకి దౌర్భాగ్య భార్య ఉంది, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు, ఆయన అలా అరుస్తూ ఉంటాడు అందుకని అని చెప్తారు. అయితే రోహిల్లా ప్రార్థన విని ఆమె ఏమీ చేయలేక ఊరకయుండునని బాబా చెప్పాను. ఇదంతా అంటే బాబా ఊరికే జస్ట్ వారికి ఈ విధంగా చెప్తారనమాట. ఆయన ఆ బాధను తట్టుకోలేక అలా చేస్తున్నారని. అసలు పరమార్థం ఏంటో మనం తెలుసుకుందాం. అప్పుడు బాబా ఏమీ చేయకనే ఊరకనే ఉండు నన్ను బాబా చెప్పాను. నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు, ఆయనకి భార్య లేదు. భార్య అనగా దుర్బుద్ధి. ఇక్కడ మనము పాయింట్ క్యాచ్ చేయాలి. ఎలాగంటే మనలో ఉన్న దుర్బుద్ధి భావం అంటే ఆయన అలా అవడానికి కారణము దుర్బుద్ధి. ఆయనలో ఉన్న దుర్బుద్ధి అలా పైకి అరుస్తున్నాడు అని భార్య రూపంగా వర్ణించి చెప్పడం జరిగిందండి. బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనందు మిక్కుటి ప్రేమ. అంతే కదండి. బాబా గారు దైవం మీద ప్రేమ చూపిస్తే ఆయనకి చాలా ఇష్టం. మనం ఎవరమైనా అంతే. చూడండి, ఒకసారి మహల్సపతి గారు గణపతిని పూజించకుండా బాబా దగ్గరే కూర్చుని బాబా నీవే గణపతి అంటే బాబా గారు ఒప్పుకోలేదండి. లేదు మనము గణపతి దగ్గరికి వెళ్ళి మనం పూజ కార్యక్రమం చేసుకుని వద్దాం అని రోజు నిత్యము బాబా గారు ఆయన్ని తీసుకుని వెళ్ళేవారనమాట. అదేవిధంగా భగవత్ని ఆరాధించడం అన్నా, భగవత్ పూజ చేయడం అన్నా, మంచి మాటలు వినడం అన్నా, మంచి పనులు చేయడం అన్నా బాబా గారికి చాలా చాలా ఇష్టం. మరి ఆయన ఏం చెప్పబోతున్నారో చూద్దాం.
దైవ ప్రార్థనందు మిక్కుటి ప్రేమ. అందుచేత రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో ఉండమని అసౌకర్యమును సహింపవలసి ఇందనియు త్వరలోనే తగ్గునని బాబాగారు చెప్పడం జరిగింది వాళ్ళకి. పాపం ఏంటంటే ఆయన దైవచింతన గలవాడు. ఆయనకి మానసికంగా పాపం బాగోలేదు. దానివల్ల ఇబ్బంది పడుతూ ఏవేవో గట్టిగా అల్లో అక్బర్ అనో లేకపోతే ఇంకో రకంగానో అరుచుకుంటూ ఉండేవారనమాట. ఆ అరుపులు అందరికీ ఇబ్బందికరంగా ఉండే. అది కూడా ఎప్పుడు ప్రశాంతంగా అందరూ నిద్రపోయే సమయంలో ఆయన అలా వేడుకునేవారు అల్లాని. అందుకోసం అది అందరికి మరి సైలెంట్గా ఉన్నప్పుడు ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది కదండి, అది ఇబ్బంది అన్నారు. కానీ బాబాగారు ఏ విధంగా చెప్పారు చూడండి, ఆయన దైవచింతన అంటే భగవంతుని మీద ప్రీతితో చక్కగా ఆయన నమాజ్ చేసుకోవడము, అలాగా అల్లా అని అరవడము అట్లా చేస్తున్నారు. అందుకని ఆయన బాబాగారు ఈ విధంగా చెప్పారు. ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు, మీకేమి ఇబ్బంది కలిగించలేదు కదా, మరి అలాంటప్పుడు మీరందరూ ఎందుకు ఇబ్బంది పడతారు, ఆయన పనిని ఆయన చేసుకోనివ్వండి, మీరు కూడా ప్రశాంతంగా మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పారనమాట. బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు, అబ్బా ఎంత విచిత్రంగా చెప్తారండి, ఎంత ప్రేమగా చెబుతారండి బాబాగారు. ఎవరిని నొప్పించకుండా చూడండి, ఓ పక్కనే ఫిర్యాదు చేయడానికి వచ్చారు వాళ్ళు, ఓ పక్కనే ఈయన అరుస్తున్నారని చెప్తున్నారు. అయినా సరే ఆయన ప్రేమగా ఏ విధంగా చెబుతున్నారో చూద్దాం. ఒకనాడు మధ్యాహ్నం హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోచుండి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది విధంగా చెప్పారంటండి, మీరెక్కడనున్నను ఏమి చేయుచున్నను నాకు తెలియను, బాగుగా నిర్దేశించుకును, నేను అందరి హృదయములను పాలించువాడును, అందరి హృదయములలో నివసించువాడును. అంతే కదండి. మరి ఇప్పుడు మన బాబాగారు మనందరి హృదయాల్లో నివసించబట్టే కదా మనం ఈ విధంగా ఉన్నాము. మరి నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటి యందు కూడా నేను ఆవరించి ఉన్నాను. చరాచర జీవకోటి యందు కూడా బాబాగారు ఉన్నారండి. ఈ జగత్తు నడిపించువాడను నేనే, ఈ జగత్తుని నడిపించువాడను నేనే, సూత్రధారిని నేనే జగన్మాతను. అబ్బబ్బబ్బబ్బబ్బ చూడండి, ఇక్కడ చెప్పారు బాబాగారు, నేనే జగన్మాతను. అలా అనగానే నేను చిన్న వయసు నుంచి కూడా బై బర్త్, చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అమ్మవారి సాధకురాలినండి. నాకు లక్ష్మీదేవి, గజలక్ష్మి అంటే చాలా ఇష్టం. రెండు వైపులా గజాలు ఉండి అమ్మవారి అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట నాకు. అలా నాకు తెలియకుండానే మా అమ్మగారు చాలా పూజలు చేసేవారు. ఆ పూజలతో నేను పాల్గొనేదాన్ని. మేమందరము అక్క చెల్లెళ్ళు నలుగురు అండి, తమ్ముళ్ళే, అందరూ తమ్ముళ్ళే, నలుగురు తమ్ముళ్ళు. మా అమ్మగారి సంతానం ఆవిడ, అప్పట్లో సంతాన లక్ష్మి ఆవిడ. ఆ విధంగా ఆవిడ చేయని పూజలు అంటూ లేవండి మా అమ్మగారు. ఆ విధంగా ఆవిడ పూజలు చేస్తుంటే ఆవిడ వెనకాల అంతమందిలో నేను మాత్రమే ఎక్కువగా, అంటే జన్మసుకృతంతో ఆవిడ గర్భంలోకి వచ్చాను. ఇలా చెప్పుకుంటుంటే చాలా ఉందండి నా స్టోరీ కూడా. అమ్మవారి ఆశీర్వాదంతో నేను చిన్నప్పటి నుంచి కూడా నా సాధన ఏంటంటే, నాకు తెలిసి నేను వచ్చిన జన్మసుకృతంతో భగవంతుడితో మాట్లాడాలి అనేది నా సాధన అండి. అందుకని అమ్మవారి దగ్గర ఉండి, అమ్మ మరి నిన్ను ఈ విధంగా పటంలోనేనా, మీరు మాతో మాట్లాడరా అన్నట్టు చేసేదాన్ని అండి సాధన. ఆ విధంగా అమ్మవారి ఆశీర్వాదం ఉంది నాకు. ఆమె పవర్ కూడా ఆవిడ నాకు ఇచ్చారు. ఆ తల్లితోనే ఉంటాను. నాకు నా తల్లి ఆ లక్ష్మీదేవి, ఆవిడ అనుగ్రహం కూడా ఉందండి. అందుకనే ఆడవారికి అమ్మవారి ఆశీర్వాదాలు ఏ విధంగా ఇవ్వాలి, ఎలా ఉండాలి అనేది కూడా నేను చెప్తూ ఉంటాను. అప్పుడప్పుడు సత్సంగాలు చేస్తూ ఉంటామండి. మరి ఈ విధంగా అమ్మ ఆశీర్వాదం పొందాను. అందుకనే నాకు దగ్గర 89-90లో నేను షిరిడి వెళ్ళడం జరిగిందండి ఫస్ట్ టైము. అప్పుడు బాబాగారు కళ్ళు మూసి కళ్ళు తెరిచి నా వంక చూశారండి. అప్పటి నుంచి నేను బాబాగారిని వేడుకుంటూ ఆయన సాధనలో ఆయన ఆశీర్వాదంతో ఉన్నానండి. ఇదంతా ఏంటంటే అమ్మ నాకు ఒక సద్గురువుని చూపించడము, అమ్మ ఆశీర్వాదం. ఈరోజు తల్లి, తండ్రి, గురువు, దైవమైన మన సద్గురు సాయినాథుడు గారి సేవలో ఉండడము,
ఈ ప్రతి ఒక్కరి సాయి భక్తులకి కూడా బాబాగారి ఆశీర్వాదం కానీ వాళ్ళు ఏ భావంతో వస్తే ఆ భావంతో ముక్కోటి దేవతలలాగా మరి అమ్మవారి ఆశీర్వాదాలు కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి భక్తులు గమనించుకోండి ఇందులో. ఎందుకంటే మాతృమూర్తి జగన్మాత అనేటప్పటికీ నాకు మళ్ళీ ఇదంతా గుర్తొచ్చింది. ఆ జగన్మాతే మన సాయినాథుల వారు. అందుకనే నన్ను అక్కడికి ఆ పాదాల దగ్గర పెట్టింది ఆ తల్లి. మరి జగన్మాతగా, సాయినాథుడిగా, సద్గురు సాయినాథుల వారిగా నేను కొలుచుకుంటూ ఆయన సాధనలో, నిస్వార్థ సేవలో ఆయన పాదధూళినే జీవిస్తున్నానండి. ఆయన సేవలోని సాయి బిడ్డలారా. అలాగా నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే, సృష్టి స్థితి లయ కారకుడను నేనే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్పగా చూస్తున్నారు చూడండి బాబాగారు. అన్నీ ఆయన ఈ విధంగా మనకి వివరిస్తున్నారండి. మరి కారకుడు నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపే తిప్పెదరో, ఎవరైతే వారి దృష్టిని వారి వైపు తిప్పెదరో వారికే హాని కానీ బాధ కానీ కలుగదు. ఇటువంటి ఇబ్బందులు కానీ ఇటువంటి బాధలు కానీ కలగవు. నన్ను మరచి వారిని మాయ శిక్షించును. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. అందుకని చెప్తున్నానండి మీకు ఫస్ట్ నుంచి కూడా, సాయినాథుల వారి నామస్మరణ చేసుకుంటూ పనులు చేసుకోండి. ఆయన్ని హృదయ నిండుగా పెట్టుకోండి. మనకి మానవ దేహం దాల్చిన తర్వాత మానవ రూపంలో జీవిస్తున్నప్పుడు రకరకాల కష్టాలు, సంతోషాలు కూడా ఉంటాయి. కష్టం వచ్చినప్పుడే మాత్రం మనము భగవంతుడిని నిందించడమో చింతించడం జరుగుతుంది. కానీ మరి సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా మనము భగవంతుని గుర్తుపెట్టుకోవాలండి. ఆ విధంగా చేస్తే తప్పకుండా కూడా మనము భగవంతుని దగ్గర ఉంటాము. ఇది నిజమండి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే నా రూపమే. అబ్బబ్బబ్బా, ఎంత గొప్పగా చెప్పారు చూడండి. మరి పురుగులు, చీమలు తదితర దృశ్యములు చరాచర జీవకోటి అంతయు నా రూపమే అన్నారు బాబాగారు. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనసులోని ఒకటి జ్ఞప్తికి వచ్చింది. నౌకరి కొరకు యత్నించక గురు సేవలోనే నిమగ్నమగుట నిశ్చయించుకుంటేని. అంటే మనము ఏదైనా పని చేసామనుకోండి, ఎవరి సహాయం అన్నా కోరుకుంటాం, అంతే కదా. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండని అలాంటి ఆలోచన లేకుండా మనంతటా మనమే యత్నిస్తే ఆ పని చక్కగా చేయగలుగుతాం, సులభంగా చేయగలుగుతాం. అందుకని అది ఏ విధంగా చేయాలి, ఆ సులభతనం ఎప్పుడు వస్తుంది? మనము గురువుగారిని మనసు నిండుగా పెట్టుకున్నప్పుడు మనకి అది భారం అనిపించింది, ఈజీగా చేసేసుకోగలుగుతాం అనమాట. ఎందుకంటే మనసు నిండుగా ఆయన ఉన్నాడు. అవును, మా సద్గురు సాయినాథుల వారి కోసం కదా నేను ఇదంతా చేస్తున్నాను అనే ఒక ఆలోచన మనకు కలిగినప్పుడు అది ఎంత ఈజీ అయిపోతుందండి. ఆ మనసులోకి ప్రవేశించిన మహానుభావుడు మనకి ప్రతి పనిని ఈజీగా చేసి పెడతారు. అయితే గురు సేవలోని నిమగ్నం అవటం వల్ల నువ్వు చేసుకున్న పనిని నువ్వు సక్సెస్ చేయగలుగుతావు. కానీ అన్నా చించనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సు నందుండెను. ఆయన ఏం చెప్పారో చూద్దామండి. అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకు ఒక సర్కారు ఉద్యోగము దొరికెను, కానీ అది కొద్ది కాలము వరకే. అటు పిమ్మట వేరే పని ఏదియో చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించి తిని. బా, ఎంత గొప్పగా చెప్పారు చూడండి. అంతవరకు తీసుకొచ్చారండి బాబాగారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు అన్నీ విన్నారండి. ఎవరు చెప్పిన మాటలు? అన్నా చించనీకర్ గారు ఒక ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం. అన్నా చించనీకర్ గారు ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకి బాబా ఇచ్చిన సమాధానం చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకు ఒక్క సర్కారు ఉద్యోగం దొరుకుతుందన్నారు, దొరికింది. నేను అందులో కొద్ది రోజులు బాగానే ఉన్నాను, కానీ అటు పిమ్మట అది ఎంతో కాలం నిలబడలేదు, అది నాకు పోయింది. కానీ నేనేం చేశానండి, ఆ భగవత్ సేవలో శ్రీ సాయి సేవలోనే నిమగ్నమైపోయి సాయి సేవ చేసుకుంటున్నాను. ఈ అధ్యాయమును ముగించబోయే ముందు చదువులకు నేను చెప్పదు ఏమన్నా,
బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వాణిని విడచి, అబ్బా, మనలోని ఇవన్నీ వదిలితేనండి నిజంగా. అంటే మన దేహాభిమానాన్ని ఎలా వదలాలంటే బద్ధకము, నిద్ర, చంచల మనస్సు ఇవి వదిలేసిన నాడు వారు తమ తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథలపైన, ఆయనపైన మనసు పెడితే అబ్బబ్బబ్బా ఏముంటుందండి. ఇంకా మన మనసుకి ఎనలేని తృప్తి, ఆనందము కలుగుతాయి. వారి భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందరు. ఈ విధంగా ఎవరైతే చేస్తారో భగవన్నామస్మరణతో భగవంతుని ఎప్పుడు మనసు నిండుగా పెట్టుకుని ఉంటారో వారికి ఇంకా అసలు ఏ చింత ఉండదండి. ఇతర మార్గము అవలంబించి అనవసరముగా అలసిపోయవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపజేయును, మోక్షమును సంపాదించి పెట్టును. ఇలా చేయడం వల్ల వారిలో ఉండే అజ్ఞానము నశించి వారు మోక్షాన్ని పొందుతారటండి. లోబి ఎక్కడనున్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తుపై ఉన్నట్లుగా బాబాను కూడా నెల్లరూ తమ హృదయమునందు స్థాపించుకున్నచో. అబ్బా, అంతే కదండి. మనము ఏదైనా డబ్బులు, ధనము అదైతే మన మనసు ఎంతసేపు ఎక్కడ ఉంటుందండి? అబ్బా, నేను డబ్బులు దాచిపెట్టాను పలానా చోట, అది భద్రంగా ఉందో లేదని మధ్య మధ్యలో ఎన్ని చూసుకుంటూ ఆనందిస్తూ అమ్మయ్య క్షేమంగా ఉందనుకుంటా. మరి అలాంటి చేస్తని మన మనసుకి బాబాగారిని ఎందుకు పెట్టుకోం? బాబాగారిని ఎందుకు నిలుపుకోం? అంటే నీకు సొత్తు మీద ఉన్నంత ఆనందము, ఆ యొక్క ఆశ, ఆ యొక్క ఇది నీకు ఉంది కదా. మరి బాబా గారిని కూడా ఆ విధంగా ఆయన్ని మనసు నిండుగా పెట్టుకుని ఉంటే ప్రతి ఒక్కరూ పొందలేదంటూ ఏమీ లేదండి. ఆరోగ్యంతో పాటు అన్నీ కూడా పొందుతారు. బాబా ఆశీర్వాదాన్ని పొందుతారు. మనకి మనశ్శాంతి, తృప్తి అన్నీ కలుగుతాయి. ప్రతి ఒక్కరూ అలా చేస్తారు కదండి. 3వ అధ్యాయం సంపూర్ణము. మరి రేపు 4వ అధ్యాయంలోకి వెళ్దాము. అంతవరకు మరి బాబా గారిని మన హృదయం నిండుగా పెట్టుకుని ఆరాధిద్దామండి. సాయి బిడ్డలారా, సాయిరామ్.